మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే కనుక మా పాపది బర్త్డే అనమాట. ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. 21 అయితే కనుక మే 21 అయితే కనుక మా పాపదైతే కనుక బర్త్డే అనమాట. ప్లీజ్ మీరందరూ కూడా ఖచ్చితంగా వీడియో కింద అయితే కనుక పాపనైతే కనుక బ్లెస్ చేయండి మంచిగా. సో తన ఫ్యూచర్ అంతా కూడా బాగుండాలని మీ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ అయితే కనుక ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అసలు ఏంటో ఒకటి ఏ పని స్టార్ట్ చేసినా దానికి డబల్ అవుతుంది, అంటే చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది అనమాట. ఏమైందంటే వెంకీ తన దగ్గర ఉన్న షర్ట్స్ మొత్తం ఒకేసారి ఐరన్కి ఇచ్చాడు. ఆ ఐరన్ వాడేమో వర్షం పడుతుంది కదా అని చెప్పేసి షాప్కి అయితే రాలేదనమాట. సో నిన్న అడిగితేనేమో ఈరోజు మొత్తం ఇచ్చేస్తానని చెప్పారు. ఈరోజు అయితే కనుక షాప్ క్లోజ్ చేసేసి ఉంది, లేదనమాట. ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఐరన్ బట్టలన్నీ అక్కడే ఉన్నాయి. సో ఇంట్లో అయితే కనుక ఈ షర్ట్ ఉంది. సో ఈ షర్ట్ అయితే కనుక ఐరన్ చేద్దామని చూస్తే మొన్న మా అక్క ఏం చేసింది, ఐరన్ బాక్స్ అవసరం, తంది పాడైపోయింది అనమాట. సో వెంటనే అర్జెంట్ అని చెప్పేసి ఐరన్ బాక్స్ తీసుకెళ్ళింది. ఇప్పుడు నేను ఐరన్ చేద్దామంటే ఐరన్ బాక్స్ ఏమో అక్క వాళ్ళ ఇంట్లో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి ఐరన్ బాక్స్ తీసుకొచ్చి ఎలాగైనా సరే ఫస్ట్ ఈ షర్ట్ అయితే కనుక చేయాలన్నమాట. చూడండి అసలు అంటే పనులు ఎలా అవుతున్నాయి ఏంటి అనేది తెలిసింది, కానీ బట్టలు ఏం వేసుకుందాం అన్నప్పుడు అసలు మొత్తం బట్టలన్నీ కూడా అక్కడ ఉన్నాయని అర్థమైంది. సో ఇంకా కాల్ చేసి అడిగితే నేను సరే ఫస్ట్ అయితే ఏదో ఒక షర్ట్ అని చెయ్యి. మొత్తం షర్ట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఒక 3 ఏమో వాష్లో ఆర్ని ఉంటాయి కదా, సో అవన్నీ ఫోల్డ్ చేస్తుంటే ఇప్పుడు 3 షర్ట్స్ ఉన్నాయి అనమాట. సో ఇంకా 3లో ఇదైతే కనుక చేయమని చెప్పాడు. అట్లా ఉంటాయి అన్నమాట పనులు అన్నీ హడావుడిగా. సో నేను కూడా చూసారుగా మార్నింగ్ నుంచి నేను కూడా బయటకు వెళ్తున్నాను వస్తున్నాను, అదే పని సరిపోయింది. ఇంకొకటి ఏంటో తెలుసా, మా అమ్మమ్మ వాళ్ళు మా పక్క సందులోనే ఉంటారనమాట. సో ప్రతి ఇయర్ మా అమ్మమ్మ మా పాపని చక్కగా బ్లెస్ చేస్తుంది. నాకు అది చాలా సెంటిమెంట్, చాలా మెమొరీగా ఉంటుంది ఎప్పుడు కూడా. సరే అని చెప్పేసి మా పాపని తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా. తేజ గాడికి ఫోన్ ఇచ్చా. తెలుసుగా మీకు, ఆల్మోస్ట్ చాలా మందికి తేజ ఎవడో తెలిసే ఉంటుంది. వాడు మేము పండు అంటాం, మీరందరు తేజ తేజ అని అంటారు. సో నా పక్కన ఎప్పుడు అరుస్తూ తిరుగుతూ ఉంటాడు కదా. వాడు ఏం చేశాడో తెలుసా, నిజంగా ఎంత కోపం వస్తుందో. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా చెప్తున్నాను కానీ నిజంగా చాలా అంటే చాలా కోపం వస్తుంది వాడి మీద నాకు. వాడు ఏం చేశాడో తెలుసా, మా అమ్మమ్మ బ్లెస్ చేస్తున్నప్పుడు వీడియో తీరా అంటే తీశాడు. నా ముందే వీడియో తీశాడు. చుట్టూరు తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. తీసా, అలా తీసా, ఇలా తీసా అని చెప్పని అంటున్నాడు. ఓకే అంతా బాగుంది కదా అని చెప్పి ఇప్పుడు నేను లంచ్ చేస్తా, వీడియో చూస్తే వాడేం చేశాడు, వీడియోనే ఆన్ చేయాల. అట్లా ఉంటుంది వాడితో, వీడియోనే ఆన్ చేయాల వెధవ. నిజంగా ఏం చేయాలి అసలు? మళ్ళీ వెళ్ళి ఎవరైనా మళ్ళీ వీడియో రాలేదు బ్లెస్ చేయని చెప్పి అడగనా నేను? నిజంగా ఎంత కోపం వస్తుందో నాకు అసలు. నాకు నెక్స్ట్ ఇయర్కి అంటే నాకు చాలా కొంచెం మెమరీస్ అన్నీ అలా స్టోర్ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. ఏంటంటే మన పెద్దవాళ్ళది ఎప్పుడు కూడా మన దగ్గర ఫోన్లో గ్యాలరీలో ఉంటుందో పోతో తెలియదు కదా. సో ఏంటంటే ఛానల్లో అయితే ఎప్పటికీ ఆ వీడియో అలాగే ఉంటుంది కదా. సో నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను అసలు, చాలా బాగా వస్తుంది వీడియో అని చెప్పి వాడు వీడియో ఆన్ చేయలేదు అసలు. నిజం ఫ్రెండ్స్, అసలు నాకు మస్తు కోపం వస్తుంది వాడి మీద అయితే కనుక. ఇదిగో ఐరన్ బాక్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే కనుక నేను ఈ షర్ట్ అయితే కనుక ఐరన్ చేయాలి. సో ఇంకా అంతే, ఐరన్ చేసినాక లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏంటిది అది? ఎవరిచ్చారు? ఐరన్ బాక్స్కి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదా మా పాప. సో మా అక్క వాళ్ళ పిల్లలు అయితే కనుక ఇదిగోండి తనకైతే కనుక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారంట. హ్యాపీ బర్త్డే అని చెప్పి రాసిచ్చారు. విన్నీయా? ఓకే ఇదిగోండి. చిన్న పిల్లలు కదా, సో పాపం వాళ్ళకి వచ్చినంతలో చేశారు. చాలా బాగుంది. మనం పిల్లలు ఎలా చేసినా కూడా మనం మంచిగా ఎంకరేజ్ చేయాలన్నమాట. అందులో పాపం
మార్నింగ్ మార్నింగ్ లేసి ఇదే పని మీద ఉన్నారు. హార్ట్ సింబల్ పాపం సరిగ్గా రాలేదు, అయినా సరే పాపం దానికి వచ్చిన షేప్ వరకు అది ట్రై చేసింది. ఇక్కడ ఏదో రాసింది వాళ్ళ అక్క కోసం, హ్యాపీ బర్త్డే హనీ అని రాసింది. సో ఎలా ఉంది కామెంట్ చేయండి, బాగుందా? నాకైతే నచ్చింది. పాపం ఇది మార్నింగ్ నుంచి కూర్చుంటే ఇందాక అయినట్టుంది ఇది రెడీ చేయడానికి. కానీ నిజంగా ఈ స్టెప్స్ అవి అంటే మనం హెల్ప్ చేస్తే అవుట్పుట్ అనేది బాగా వస్తుంది పిల్లలకి, మనం హెల్ప్ చేస్తే. బట్ కానీ వాళ్ళంతటా వాళ్ళు చేయడం అనేది గ్రేట్ కదా. థ్యాంక్ యూ సో మచ్ విన్నీ, హనీ అక్క కోసం రెడీ చేసినందుకు. ఎలా ఉంది? బాగుంది కదా? ఓకే ఓకే. వెంకీ అయితే ఇంకా రాలేదు లంచ్కి. వెంకీ వచ్చేలోపు ఐరన్ చేసేసి వెంకీ వచ్చేస్తాడు నాకు తెలిసి. ఇంకా తనకి ఫుడ్ పెట్టేసి మేమైతే కనుక ఇంకా ఏమేమి అందులో అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నా నేను నెయిల్ పాలిష్, అది అట్లా ఉంటాయి అన్నమాట. ఏంటో మాకు ప్లాన్ చేసుకొని అన్నీ రెడీ అవ్వడం అనేది అస్సలు అవ్వదు. ఎప్పుడు కూడా ఏంటంటే హడావుడి గందరగోళం అనమాట. అట్లాగే అయిపోతూ ఉంటాయి పనులన్నీ కూడా. ఇట్లా చేసుకుందాం, ఇట్లా చేసుకుందాం, అట్లా చేసుకుందాం అంటే అస్సలు అవ్వవు కూడా. అన్ని గజిబిజి గందరగోళంగా అయిపోతాయి పనులు. అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనమాట. ముందే ప్లాన్ చేసుకుంటే కొన్ని అవ్వవు, సడన్గా ఇట్లా అన్నీ అయిపోతూ ఉంటాయి. సరే, లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అబ్బా, అసలు లైక్ చేయడానికి ఏమైంది? ఒక చిన్న లైకే కదా, ఇవ్వండి. అస్సలు లైక్ ఇవ్వకుండా ఉండకండి. ఐరన్ అయితే చేసేసాను అనమాట వెంకీది. సో పెట్టాక మళ్ళీ ఈ షర్ట్ కదా ఆ షర్ట్ అంటాడేమో అనుకున్నాను. ఇంకా అందుకే కనుక్కొని మళ్ళీ అది చేస్తానని చెప్పేశాను. సో పాపదైతే బర్త్డే ఎప్పుడు మేము డాబా పైన చేసేవాళ్ళం అనమాట. పైన ఇంకా డెకరేషన్ చేసి ఇంకా మొత్తం అలా చేసేవాళ్ళం. బట్ కానీ ఇప్పుడు ఎలా ఉందంటే బాగా వర్షం పడుతుంది ఒక 2 days నుంచి మాకైతే కనుక. ఆ వర్షం కూడా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగుతుందో, అసలు క్లైమేట్ ఎప్పుడు చేంజ్ అయిపోతుందో తెలీదు. డెకరేషన్ మొత్తం చేసి మళ్ళీ అది అంతా కూడా పాడైపోయి పైన అన్నీ నీట్గా సర్దుకొని మళ్ళీ అంతా క్లమ్జీ అయిపోతుంది అని చెప్పేసి సో ఇంకా కింద చేద్దాము అని అనుకున్నాము ఇంట్లోనే. బట్ కానీ సో ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకొని అయితే కనుక ఒక చోట అయితే కనుక ప్లాన్ చేసాము. అక్కడ ఏంటి, ఎక్కడ, ఎట్లా అని చెప్పేసి చూస్తూ ఉండండి. సో ఇప్పుడు టైం అయితే ఇంకా ఒక 1/2 hour తర్వాత రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసేస్తాము. సో పాపకి ఏం డ్రెస్ తీసుకున్నాను, నేనేం వేసుకుంటున్నాను, ఎట్లాగా రెడీ అవుతామని అనుకుంటున్నారేమో. ఏం లేదండి, మామూలుగానే రెడీ అవుతాము. సో కొంచెం బర్త్డే అంటే కనుక బర్త్డే గర్ల్ తన కాబట్టి మనదేముంది. బట్ కానీ ఏంటో నేను ఎప్పుడు బర్త్డేకి రెడీ అయినా కూడా నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, బర్త్డే ఎవరిది ఇంతకీ, నీదా మీ పాపదా అంటారు. అది ఎందుకో తెలీదు. సో మన అవతారం చూసారుగా, బాబోయ్ చిరాకు వస్తుంది. అదేంటో తెలియదు కానీ మస్తు నిద్ర వచ్చిద్ది ఏమైనా పనులు ఉన్నప్పుడే. అది ఎందుకో తెలీదు, పుట్టప్పుడు మళ్ళీ అంత నిద్రలు రావు. ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు లేదంటే ఏమైనా పనులు ఉన్నప్పుడు ఏంటో ఎక్కడలేని బద్ధకం నిద్ర వస్తుంది. సో ఏం వేసుకుంటాం ఏంటి అనేది రెడీ అవుతుంటే నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. పాప డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అసలు తనకు కూడా చాలా బాగా నచ్చింది. సో మొత్తం రెడీ అయినాక మీకైతే చూపించేస్తా. దుర్గ పెద్ద పండుగ ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి బయలుదేరింది టైం ఉంది అని రెడీ అవుతూ ఉండే లోపు ఫాస్ట్గా టైం అయితే అయిపోయింది. ఇంకేం చేయలేక జస్ట్ అలాగా రెడీ అయ్యి వెళ్ళిపోయాను. మీకు చూడటానికి అయితే ఏమన్నా హెవీగా కనపడుతుందేమో కానీ బట్ అస్సలు కాదు. నేను బ్రైడల్గా రెడీ అవుదాం అనుకున్నా బట్ కానీ అవ్వలేదు. సో ఎట్లాగొట్లా రెడీ అయిపోతున్నాను. పువ్వులు అయితే ముందు రోజు కొన్నాను, ఏంటో కొంచెం నల్లబడిపోయినట్టు వళ్ళిపోయినట్టు అని అనిపిస్తుంది. సరే తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేసేసాను. సో ఇంకా ఇక్కడైతే గనక అన్నీ ఒక్కసారి పెట్టుకుంటా ఉంటే పిల్లలు వచ్చేసి నన్ను ఏం చేసుకునేవట్లా ఇంకా ఏదో ఒకటి
గోల గోల చేసేస్తా ఉన్నారు. ఓ పక్కేమో టైం అయిపోతుంది. వెంకీ ఏమో ఇంకా అవ్వలేదా, ఇంకా అవ్వలేదా అని అంటూ ఉన్నాడు. ఎనకాలైతే గనక మా వోళ్ళందరూ గోల గోల పెట్టేస్తున్నారనమాట. నీదే లేటు, నీదే లేటు అని. మరి ఏం చేస్తా, ఇంట్లో పని చేసుకోవాలి, ఇంకా పాపని రెడీ చేసుకోవాలి, మరి నేను రెడీ అవ్వాలి. అన్నీ అవుతున్నప్పుడు ఇంక తప్పదు. కొంచెం ఇంకా అటు ఇటు అవుతది. బట్ కానీ మా వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లే. నన్ను కంగారు పెట్టేస్తూనే ఉన్నారు. ఇంకేం జేయాలి? సో, ఇంక మొత్తానికి ఫైనల్‌గా అయితే గనక ఇట్లా రెడీ అయ్యాను. ఎలా ఉన్నానో కామెంట్ చేసేసేయండి. బాగున్నానో లేదో గూడా చెప్పేసేయండి. మేమైతే గనక పాప బర్త్‌డే అయితే గనక వేరే చోటయితే గనక అరేంజ్ చేశామనమాట. సో, ఇంకా ఆ ప్లేస్‌కయితే వెళ్ళిపోతున్నాము. సో, మేమైతే ఇక్కడ ఒక కొన్ని అవర్స్ అయితే గనక తీసుకున్నామనమాట. ఒక చిన్న రూమ్‌లో మొత్తం డెకరేషన్ చేసి మనకైతే ఇచ్చారు. నిజంగా చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. మా పాపకైతే చాలా బాగా నచ్చేసింది. సో, ఫైనల్‌గా ఇక్కడికైతే వచ్చేసాము. బర్త్‌డే బేబీనైతే గనక ఇంక ఇక్కడైతే గనక కూర్చోమని చెప్పారు. సో, మమ్మల్నయితే గనక లోపలికైతే గనక వచ్చేసేయమని చెప్పారనమాట. ఎందుకంటే తను సర్ప్రైజ్ అవ్వాలి కదా! మాతో పాటు వచ్చేస్తే అవ్వదు కదా! సో, అందుకని. ఒక్కసారిగా ఇంకా లోపలికి వెళ్ళినాక మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది. పాప నేమ్ అయితే గనక హనీ అని అయితే గనక ఏపించాం. ఎందుకంటే మాకెప్పుడు ఇంకా అదే అలవాటయిపోయిందనమాట. సో, ఇంకా ఫుల్ నేమ్ అనేది పెట్టలేదు. ఇంకా ఆ నేమ్‌తో అనేది ఇంకా అందరికి అలవాటయిపోయింది. ఇంకా చూడండి, ఇంకా మేము స్టార్ట్ చేసాం. ఇంకా మా రీల్స్ చేసుకోవడం, ఓ పక్క మ్యూజిక్కు, ఫుల్లు హడావుడి. ఇంక మా వోడైతే సోఫాలో కూడబడిపోయాడు. ఇంక వెంకీ అయితే తెలిసిందే కదా! ఎప్పుడు ఇలా కామ్‌గా ఉంటాడు. చుట్టూ ఏం జరిగినా గూడా నాకేంటిలే అన్నట్టుంటాడు. నేనైతే గనక అక్కడ కూర్చొని మా వోడి చేతయితే గనక రీల్స్ తీయించుకుంటున్నాను. వీళ్ళందరూ నన్ను అలాగే చూస్తూ ఉన్నారు. నేనైతే ఇంక కొన్ని రీల్స్ అయితే గనక తీయించుకున్నాను. మధ్య మధ్యలో బాలేదు. మళ్ళీ తీ అని అంటూనే ఉన్నాననమాట. మా అక్క వాళ్ళు, మేము అందరం ఫోన్‌లు మాట్లాడుకుంటూనే ఉంటాం డైలీ. బట్ కానీ ఇట్లా ప్రశాంతంగా కలిసి ఒక్కరోజైనా ఏం టెన్షన్స్ పడకుండా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటే గనక నాకు చాలా బాగా నచ్చుతుందనమాట. అది ఇట్లా మా ఇంట్లో పిల్లల బర్త్‌డేస్ అప్పుడే మాకు ఇలా కుదురుతూ ఉంటుంది. సో, ఈ టైంనయితే గనక మేము ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఫైనల్‌గా మా పాప అయితే ఎంట్రీ ఇస్తుంది. రెడీ 1, 2, 3. చందమామ నువ్వే 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 వెన్నెలంతా నవ్వే 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 మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే. ఇంక మా పాప అయితే లోపలికి ఎంట్రీ ఇవ్వంగానే ఇంక ప్రశాంతంగా అందరూ కూర్చొని మళ్ళీ మొదలుపెట్టారింగ. ఎవరి గోల వాళ్ళదలా అయిపోయింది. కేక్ అయితే అక్కడ పెట్టేసాం గానీ, ఇంకైతే కట్ జేయలేదు. మేమందరం ఇంకా డాన్స్ జేస్తూనే ఉన్నాం. మా అక్క వాళ్ళ పాప, నేను అయితే అస్సల ఇంకా ఒక్కొక్క సాంగ్ పెట్టుకొని ఎంజాయ్ జేస్తూ ఉన్నాం. ఇక్కడైతే నేనసలు రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి చూస్తున్నాననమాట. సో, అక్కడ వెంకీ ఉన్నాడు. "రా బాబు ఒక్కసారి వచ్చి కెమెరాకి హాయ్ చెప్పు" అంటే, నేను డాన్స్ ఏయనని అంటున్నాడనమాట. నిన్నెవరు డాన్స్ ఏమనలేదు, వచ్చి హాయ్ చెప్పు అని అంటుంటే, చేతిలో సమోసా ఉంది కదా అని చెప్పేసి ఆ సమోసా తింటూనే ఉన్నాడు. సరేలే అని చెప్పి నీ హాయ్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి నేను ఇంక పక్కన నుంచొని తనతో డాన్స్ చేస్తూ ఉన్నాననమాట. సో, ఫైనల్‌గా కేక్ కటింగ్ అయితే గనక స్టార్ట్ చేసేసాము. మా పాప అయితే గనక చాక్లేట్ కేకే కావాలని చెప్పింది. సో, పట్టుబట్టి ఇంక అదే తెప్పిచ్చాననమాట. ఎందుకంటే ఇంక వేరే ఏది తెప్పించినా గూడా కట్ చేస్తది కానీ అస్సలు తినదనమాట. సో, ఇంక అందరూ గూడా చాక్లేటే తింటారు పిల్లలందరూ గూడా. సో, వాళ్ళేది తింటే మనం ఇంక అదే కదా తెప్పించాలి. సో, ఫైనల్‌గా అయితే గనక అదే తెప్పించాం. చాక్లేట్ తనకిష్టమైనదే తెప్పించాం. పిల్లలందరూ గూడా అదే తింటారు. ఇంకా కేక్ కట్ అయిపోయినాక వన్ బై వన్ అందరూ అయితే గనక పాపకైతే గనక తినిపిచ్చేస్తూ ఉన్నారు. సో, ఫైనల్‌గా అయితే గనక మొత్తానికి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయినియి. ఇంక బయటకొచ్చి చూస్తే అప్పటికి లోపలున్నాంగా, మాకేం తెలీలా ఫుల్లు వర్షం అయితే పడుతుంది. సో, ఇంకా బయటికెళ్దామా డిన్నర్‌కి, ఏం చేద్దాం అని అనుకుంటే, ఇంకా సరే ఇంటికే తెచ్చుకొని తినేద్దామని అందరూ డిసైడ్ అయిపోయారనమాట. సో, వర్షం తగ్గేంత వరకు అక్కడే టైం అయితే గనక స్పెండ్ చేస్తూ క్యాంటీన్‌లోనే ఆర్డర్ పెట్టుకుంటూ తింటూ ఉన్నారు అందరూ గూడా. సో, మొత్తానికి అయితే గనక మా బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇలా అయితే కంప్లీట్ అయ్యాయి. ప్లీజ్ ఫస్ట్ టైమ్ మీలో ఎవరైనా ఛానల్ చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.